మిత్రులారా, ఒక దేశపు అధ్యక్షుడు మరొక దేశపు భూభాగం గురించి అది నాకు కావాలి, నా భద్రత కోసం కావాలి అని అన్నాడంటే మామూలు అర్థంలో అతనికి పిచ్చి లేచిందేమో అనుకుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడి సతీమణిని కిడ్నాప్ చేసి తీసుకుపోయిన తర్వాత ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మరొక భూభాగం గురించి, గ్రీన్లాండ్ అనే భూభాగం గురించి, గ్రీన్లాండ్ నాకు కావాలి, నా భద్రత కోసం కావాలి అన్నాడు. అది మరొక దేశం, మరొక సర్వస్వతంత్రమైన దేశం, చారిత్రక కారణాల వల్ల ఇంకొక దేశానికి అనుబంధంగా ఉన్న దేశం. కానీ నాకు కావాలి అని అంటున్నాడు. బహుశా వెనిజులా మీద దాడి చేసినట్టే గ్రీన్లాండ్ మీద దాడి చేయవచ్చు. ఏమిటి గ్రీన్లాండ్? గ్రీన్లాండ్ కావాలని అమెరికా ఎందుకు అనుకుంటున్నది? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అనుకుంటున్నాడు? గ్రీన్లాండ్ ఉత్తర ధ్రువం దగ్గర కెనడా సమీపంలో ఉన్న ఒక ద్వీపం. అది ప్రపంచంలోని ద్వీపాలలోకెల్లా అతిపెద్ద ద్వీపం. 22 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఆ ద్వీపంలో కేవలం 56,831 మంది మాత్రమే ఉన్నారు. జనసాంద్రత చాలా చాలా తక్కువ. అదంతా మంచుతో కప్పబడిన ప్రాంతం. కానీ ఆ ద్వీపంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. అసలు విషయం అది. ఎక్కడ ఖనిజ వనరులు ఉంటే అక్కడ నాకు కావాలి అని పోవచ్చునా? లేదా ఖనిజ వనరుల గురించి చెప్పకుండా బహుళజాతి సంస్థల ఖనిజ దాహం గురించి, భూదాహం గురించి చెప్పకుండా నా భద్రతా కారణాల కోసం కావాలి అని అడగవచ్చునా? కెనడా పక్కన ఉన్న ఒక భూభాగం అమెరికా భద్రతా కారణాలకు ఎందుకు అవసరం అవుతుంది? గ్రీన్లాండ్ చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. గ్రీన్లాండ్ మీద అమెరికాకు ఎప్పుడూ ఎటువంటి అధికారము లేదు. గ్రీన్లాండ్ భూభాగం నాకు కావాలి అని అడగడానికి అమెరికాకు అవకాశమే లేదు. కానీ ఇవాళ అమెరికా సాగిస్తున్న దౌర్జన్య కాండలో రేపు గ్రీన్లాండ్ మీద దాడి జరగవచ్చు. గ్రీన్లాండ్ 4,500 ఏళ్ల నుంచి అక్కడ మానవ ఆవాసాలు ఉన్నాయి అని సాక్ష్యాధారాలు దొరికాయి. 4,500 ఏళ్లుగా అక్కడ స్థానిక తెగలు, స్థానిక ఆదివాసులు కొనసాగుతూ ఉన్నారు. క్రీస్తు శకం 986 నుంచి అది యూరోపియన్ రాజ్యాల అధికారం కిందికి వచ్చింది. 986 నుంచి నార్వే, డెన్మార్క్ అప్పుడు కలిసే ఉండేవి. ఆ రెండింటికి కలిసి ఒక రాచరిక ప్రభుత్వం ఉండేది. ఆ రాచరిక ప్రభుత్వం గ్రీన్లాండ్ అడుగుపెట్టింది. ఆ రాచరిక ప్రభుత్వమే గ్రీన్లాండ్ తన భూభాగం అని చెప్పుకోవడం ప్రారంభించింది. నిజానికి అది 3,000 కిలోమీటర్ల అవతల ఉన్న భూభాగం. కానీ ఆ రోజుల్లో యూరోపియన్ దేశాలన్నీ, యూరోపియన్ రాచరిక ప్రభుత్వాలన్నీ నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకుని విపరీతంగా సముద్ర ప్రయాణాలు చేసి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళగలిగాయి. గ్రీన్లాండ్ కూడా వెళ్ళాయి. 1262 నుంచి దొరుకుతున్న ఆధారాల ప్రకారం అది నార్వే, డెన్మార్క్ రాచరికం భూభాగంగా వలసగా లెక్కించబడుతూ ఉన్నది. 1814లో నార్వే, డెన్మార్క్ విడిపోయాయి. 2 స్వతంత్ర దేశాలు అయ్యాయి, 2 రాచరికాలు అయ్యాయి. ఈ డెన్మార్క్ రాచరికం కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ అంటారు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ పాలన కిందికి గ్రీన్లాండ్ వచ్చింది. కానీ స్థానిక ప్రజలు ఉన్నారు, లేదా యూరప్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు గ్రీన్లాండ్కు స్వతంత్రం కావాలి, గ్రీన్లాండ్లో స్వాతంత్ర్య వాంఛ కూడా కొనసాగుతూ వచ్చింది. 1953లో డెన్మార్క్ రాచరిక ప్రభుత్వం గ్రీన్లాండ్కు స్వాతంత్ర్య ప్రకటన చేసింది. గ్రీన్లాండ్ ఇక నుంచి సర్వసత్తాక అధికారం లేకపోయినప్పటికీ ఒక స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. కేవలం 4 రకాల అధికారాలు మాత్రమే డెన్మార్క్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి, డెన్మార్క్ రాచరికం దగ్గర ఉంటాయి. 1 పౌరసత్వం, 2 ద్రవ్య విధానం, 3 రక్షణ భద్రత సౌకర్యాలు, 4 ప్రభుత్వానికి విదేశాలతో సంబంధాలను డెన్మార్క్ నిర్ణయిస్తుంది. ఇది ఇప్పటికి కొనసాగుతున్నది. 1953 నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా కొనసాగుతుంది. నిజానికి ఆ దేశంలో చమురు వనరులు ఉన్నాయి. చమురు వనరులను తవ్వడానికి ప్రారంభించి ఈ చమురు వెలికి తీత వల్ల ఆర్కిటిక్ ధ్రువ పర్యావరణం దెబ్బతింటున్నది. అందువల్ల చమురు తవ్వకాలు నిషేధం విధించారు. ఇప్పుడు చమురు తవ్వకాలు జరగడం లేదు. ఆ దేశం ప్రధానంగా డెన్మార్క్ ఇచ్చే ఆర్థిక సహాయం మీద ఆధారపడుతుంది. లేదా అది విశాలమైన ద్వీపం కాబట్టి, చుట్టూ సముద్రం ఉంది కాబట్టి విపరీతంగా మత్స్య సంపద దొరుకుతుంది. మత్స్య సంపద దాని ఆర్థిక వ్యవస్థకు
ఒక ప్రధానమైన ఆధారంగా ఉంది. అయితే ప్రధానమైన రహదారుల్లో లేదది. అక్కడి నుంచి రహదారికి అవకాశం లేదు. ఆర్కిటిక్ ధ్రువప్రాంతం. కానీ భద్రత కోసం అది నాకు కావాలి అని అమెరికా అడుగుతున్నదంటే రష్యా మీద దాడి చేయడానికి, లేదా అటువైపు నుంచి సముద్ర రహదారులు కనిపెడితే తనకొక భద్రతా స్థావరంగా ఉండడానికి అమెరికా కోరుకుంటున్నది అని విశ్లేషకులు రాస్తున్నారు. కానీ అంతకన్నా ముఖ్యంగా గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. భూగోళం మీద చాలా తక్కువ చోట్ల మాత్రమే దొరికే ఖనిజ సంపద అంతా గ్రీన్లాండ్ భూగర్భంలో నిక్షిప్తమై ఉంది. అది మాత్రమే కాదు, మామూలు ఖనిజాలు ఐరన్, యురేనియం, అల్యూమినియం, నికెల్, ప్లాటినం, టంగ్స్టన్, టిటానియం, కాపర్ వంటివి కూడా అక్కడ ఉన్నాయి అని బయటపడింది. రూబీలు, వజ్రాలు ఇప్పటికే దొరుకుతూ ఉన్నాయి. ఇంత విస్తారమైన సంపద ఉన్న భూభాగం తన బహుళజాతి సంస్థలకు, తన సామ్రాజ్యానికి అధీనంలో ఉండాలి అని ట్రంప్ అనుకుంటున్నాడు. ఎప్పుడో వేమన రాశాడు, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. భూమి నాది అని ఒకరు అనుకుంటే ఒక వ్యక్తి అనుకోవచ్చునా, కుటుంబం అనుకోవచ్చునా, ఒక దేశాధినేత మరో దేశంలో భూమి గురించి అనుకోవచ్చునా? అసలు భూమికి మనం చెందుతామా? భూమి మనకు చెందుతుందా? ప్రకృతిలో భాగమైన మానవ సమాజం, మనిషి ప్రకృతి మీద ఇంత అధికారం వహించి, ప్రకృతిని ఇంత ధ్వంసం చేసి, ప్రకృతిలో ఎక్కడెక్కడ తన సంపద దొరికే అవకాశం ఉందో అక్కడికల్లా వెళ్ళి అది రాజకీయంగా, చారిత్రకంగా ఎవరి భూభాగమైనా సరే దాని మీద దాడి చేసి ఇది నాకు కావాలి, పిల్లలు ఆట బొమ్మలు అడిగినట్టుగా డొనాల్డ్ ట్రంప్ మరొక దేశానికి చెందిన భూభాగాన్ని, స్వతంత్ర భూభాగాన్ని నాకు కావాలి అని అడుగుతున్నాడు. అయితే ఈ ప్రకటనను చాలా అలవోకగా చేశాడు. ఇదివరకు చాలాసార్లు కూడా చేశాడు. మొదటి పాలనా కాలంలో కూడా గ్రీన్లాండ్ను మేము కలిపేసుకుంటాము అన్నాడు. మెక్సికోను కలిపేసుకుంటాము అని కూడా అన్నాడు. గ్రీన్లాండ్ను కలిపేసుకుంటాము అన్న మాటను ఎప్పటికప్పుడు గ్రీన్లాండ్ రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఖండిస్తున్నది, డెన్మార్క్ ఖండిస్తున్నది. నిన్న ఆదివారం పత్రికా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ మాట అన్న తర్వాత గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇంకా చాలు కట్టిపెట్టునే మాటలు, నో మోర్ ఫ్యాంటసీస్ అబౌట్ అనెక్సేషన్, మమ్మల్ని నీలో విలీనం చేసుకోవడం గురించి పగటి కలలు కనడం మాను అని చెప్పాడు. అనేక దేశాలు ఖండించాయి. అయినా వెనిజులా మీద కొంతకాలంగా ఇటువంటి ప్రచారం సాగించి దాడి సాగించినట్టుగానే గ్రీన్లాండ్ మీద కూడా దాడి చూస్తామా? ప్రపంచం మౌన సాక్షిలాగా మరొక దౌర్జన్యాన్ని చూడబోతున్నదా?